Hello everyone, today's topic is KVL full KVL. KVL full form ఏంటంటే Kirchhoff voltage law. The algebraic sum of potential difference in a closed circuit is 0. ఇప్పుడు KVLకి ఎగ్జాంపుల్ సమ్ చూద్దాం. KVL ఎగ్జాంపుల్ సమ్, ఇది సర్క్యూట్. ఇక్కడ 5 volts ఇచ్చాం. ఇది మొత్తం 4 రెసిస్టర్స్ ఇచ్చాం. 2 ohms, 4 ohms, 6 ohms, 5 ohms. ఇప్పుడు ఏంటంటే ప్లస్ నుంచి నెగిటివ్ ఉన్నప్పుడు ఇది నెగిటివ్ అవుతుంది. అదే మైనస్ నుంచి ప్లస్కి వెళ్ళిందంటే ఇది పాజిటివ్ అవుతుంది. అలా మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ లూప్ని I1, సెకండ్ లూప్ I2. ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి మనం ప్లస్ మైనస్. ఇప్పుడు ఇదంతా ఒకేలా మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఒకలాగా, ఈ లూప్లో ఒకలాగా మార్కింగ్ చేసుకోకూడదు. ఇప్పుడు ప్లస్ మైనస్ తీసుకున్నాం అంటే ఇంకా మొత్తం ప్లస్ మైనస్ తీసుకోవాలి. లేదు అలా కాదనుకుంటే మైనస్ ప్లస్ అలా తీసుకోవాలి. ఇప్పుడు మనం ప్లస్ మైనస్ తీసుకుంటున్నాం, ప్లస్ మైనస్. నెక్స్ట్ ఈ లూప్ కూడా ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. ఇప్పుడు లూప్ 1 చేద్దాం. KVL లూప్ 1 అప్లయింగ్ KVL. ప్లస్ నుంచి మైనస్కి వెళ్తుంది కాబట్టి -2I1, ప్లస్ నుంచి మైనస్ కాబట్టి -6I1. ఇప్పుడు ఈ రెజిస్టర్ I1లో ఉంది, I2లో కూడా ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ నుంచి ప్లస్కి వెళ్తుంది. ఇటు సైడ్ చూసుకుంటే ప్లస్ 6I2. ఇక్కడ 5 వోల్టేజ్ 5 ఉంది కాబట్టి ప్లస్ 5 = 0. ఇప్పుడు I1లన్నీ ప్లస్ చేసేద్దాం. -8I1 ప్లస్ 6I2. ఈ 5 voltsని అవతల పంపించేద్దాం. -5 volts. ఇది లూప్ 1. ఇప్పుడు లూప్ 2 అప్లయింగ్ KVL. ప్లస్ నుంచి మైనస్కి వెళ్తుంది కాబట్టి -4I2, ప్లస్ నుంచి మైనస్ కాబట్టి -5I2, ప్లస్ నుంచి మైనస్ కాబట్టి -6I2. ఈ లూప్లో ఉంది, ఈ లూప్లో ఉంది కాబట్టి ప్లస్ 6I1 = 0. వోల్టేజ్ ఏం లేదు ఇంకా. ఇప్పుడు I2లన్నీ ప్లస్ చేసేద్దాం. 15I2 మైనస్ ప్లస్ 6I1 = 0. 6I1 ప్లస్ మైనస్ 15I2 = 0. ఇది లూప్ 2. ఇప్పుడు I1, I2 కనుక్కోవాలి. క్యాల్సి తీసుకొని క్యాల్సిలో క్యాల్సిలో I1 A1 -8 6 volts 5 ఉన్నాయి, -5. ఇప్పుడు A2 ఏంటి? I1లో A2 6, B2 -15 వోల్ట్స్ ఏం లేవు కాబట్టి 0. ఇప్పుడు I1 వాల్యూ ఎంత? 0.89. నెక్స్ట్ I2 వాల్యూ 0.35. ఓకే. ఇప్పుడు I3 వాల్యూ కనుక్కుందాం. I3 ఏంటంటే I1 -I2 I1 ఏంటి? 0.89 -0.35.
ఇప్పుడు 0.89 మైనస్ 0.35 ఈ రెండు సమ్ చేస్తే 0.54. I3 వాల్యూ 0.54. ఇప్పుడు 2 ఓం రెసిస్టర్లో కరెంట్ ఎంత పాస్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు 2 ఓం రెసిస్టర్లో ఇది లూప్ 1లో ఉంది కాబట్టి I1 కరెంట్ అంటే 0.89 కరెంట్ పాస్ అవుతుంది. ఇప్పుడు 4 ఓం రెసిస్టర్లో కరెంట్ ఎంత పాస్ అయింది, లూప్ 2లో ఉంది కాబట్టి I2 కరెంట్ పాస్ అవుతుంది అంటే 0.35. నెక్స్ట్ 5 ఓం రెసిస్టర్లో కరెంట్ ఎంత పాస్ అవుతుంది, ఇది I2లో పాస్ అవుతుంది కాబట్టి 3.05. ఇప్పుడు 6 ఓం రెసిస్టర్లో ఎంత కరెంట్ పాస్ అవుతుందంటే ఇప్పుడు I1లో ఉంది, I2లో కూడా ఉంది కాబట్టి I1 మైనస్ I2 ఈజ్ ఈక్వల్ టు ఎంత 0.89 మైనస్ 0.35 ఈజ్ ఈక్వల్ 0.54. 6 ఓమ్స్లో కరెంట్ ఎంత పాస్ అవుతుందంటే 0.54 కరెంట్ పాస్ అవుతుంది. 0.54 కరెంట్ పాస్ అవుతుంది. ఇది మొత్తం KVL. ఇది KVL డెఫినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్.